హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా అనేది చూపించబోతున్నాను. చూసేయండి. ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు ప్రాన్స్ని తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా కానీ ప్రాన్స్ని కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అవుతుంది, హాఫ్ కేజీ తీసుకుంటే పావు కిలో అలా అవుతుంది. సో ఇక నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, నాకైతే 250 గ్రామ్స్ అయితే వచ్చింది. ప్రాన్స్ని అయితే మనము ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. కొద్దిగా టైం పట్టినా కానీ నీట్గా క్లీన్ చేసేసుకోండి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. రొయ్యకి పైన కింద 2 దారాలు లాంటివి నరాలు అయితే ఉంటాయి, వాటిని అయితే కంపల్సరీ క్లీన్ చేసేసుకొని తీసేసుకోవాలి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి. కొద్దిగా టైం పడుతుంది. ఒక చాక్ తీసేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని ఆ నరాన్ని బయటికి లాగారంటే మొత్తం కూడా వచ్చేస్తుంది. వీటిని అయితే ఒక 2 సార్లు వాష్ చేసేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోండి, లేదంటే సన్నుప్పు వేసుకున్నా సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవడానికైతే ఇక్కడ నేను వీటిల్లోకి ఉప్పు, కారము, పసుపు, నిమ్మకాయ వేసి కలుపుకుంటున్నాను. ఎంతసేపు వీలైతే అంతసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఉప్పు కారాలు అనేవి రొయ్యలకి మంచిగా పడతాయి. మనము కర్రీ చేసుకునేటప్పుడు కూడా తొందరగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలను అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. నేనైతే 4 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ అనేవి మంచిగా వేగనివ్వండి, ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకే వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే కుక్ అయిపోతుంది. అన్ని నాన్ వెజ్ల కర్రీస్ కన్నా ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. సో మూత తీసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా వేసుకున్నాను కదా, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు ఫ్రై కావాలి అనుకుంటే వీటిని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి, ఫ్రై అయిపోతుంది. ఒకవేళ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నేనైతే కొంచెం గ్రేవీ ఉండేలాగే చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నారు అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. కర్రీలోకి కరివేపాకు లాస్ట్లో వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అందుకే ఇక్కడ నేను లాస్ట్లోనే వేసాను. రైస్లోనికి కానీ చపాతీలోనికి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్రాన్స్ కర్రీని ఎంత సింపుల్గా చేసేసుకున్నానో. సో ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.